బ్లాక్ బస్టర్ సినిమా కంగువా. సూపర్ అంటే సూపర్ సినిమా. ఇలాంటి సినిమాలో సూర్య గారు యాక్టింగ్ చేయడం, ఆ విలనిజం అయితే ఏందన్నా బాబిడేలు గారిది నిజంగా చెప్తున్నా, లిటరలీ చెప్తున్నా. సినిమాకి ఆయన లెవెల్స్ ఏ విధంగా పెరిగిపోతున్నాయంటే, నువ్వు యానిమల్ సినిమాలో చూసుంటావు కానీ ఆయన విలనిజం దానికి డబల్ ట్రిపుల్ 4 ఎనర్జీతో చూస్తావు పోయి ఈ సినిమాలో. ఆ సూర్య గారి యాక్టింగ్ సార్ మీకు దండం సార్, నిజంగా చెప్తున్నా సార్. ఇంకా మంచి సినిమాలు తీయాలి సార్. నిజంగా ఇంత మంచి యాక్టింగ్ చేస్తారని, ఇంత పెద్ద యాక్టర్ సార్, మీరు కాదనట్లేదు నేను. కానీ ప్రతి హీరోని మించిపోయారు సార్, పెద్ద హీరోలను మించిపోయారు సార్ యాక్టింగ్లో. డిఎస్పీ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? ఆ మ్యూజిక్ డిఎస్పీ గారి గురించి చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ అంటేనే బ్రాండ్ అంటేనే దేవి శ్రీ ప్రసాద్. ఈ చిరుగా తీసిండు మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఆ డైరెక్షన్ అయితే సూపర్ అన్న. ఎవరు చేసిరో తెలియదు నాకు, డైరెక్టర్ అయితే ఎవరు తెలియదు. డైరెక్ట్ నేను సూర్య గారిని చూసి సినిమాకి రావడం జరిగింది. రికార్డ్స్ బ్రేక్ చేస్తారు, అన్ని రికార్డులు బ్రేక్ అయిపోతాయి. 1000 కోట్లు పక్క. వాళ్ళ తమ్ముడు యుగానికి ఒక్కడని చేశాడు కదా, ఆ రేంజ్లో ఉందా? ఏ రేంజ్లో కాదన్నా, అన్ని సినిమాలు ఓ రేంజ్ అయితే ఈ సినిమా ఓ రేంజ్, ఇది వేరే రేంజ్. కాంతారా రేంజ్లో ఉందా? కాంతారా కాదు, నైజాంతా కోన్సాబీ నైజాంతా సినిమా బ్లాక్ బస్టరు. అన్ని సినిమాలు వేరే సినిమాల గురించి నేను కంపేర్ చేయను. ఈ సినిమా వేరే లెవెల్. నాకు అన్ని సినిమాలు ఒకెత్తు అయితే ఈ సినిమా ఒకెత్తు. నేను 10 సినిమాలు ఆస్కార్ అవార్డు వస్తుందా? ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, గవర్నమెంట్ పిలవాలి, ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఆయన యాక్టింగ్ కోసం అన్నా ఇవ్వాలి సినిమాకి. కనెక్ట్ అవుతుంది అంటారా ఈ మూవీ? తెలుగు ఆడియన్స్ ఏందన్నా, మనం పెట్టుకున్న తేడాలన్నా, తెలుగు తమిళ్ మలయాళం అది ఇది అని చెప్పి ప్రతి ఒక్కరు మనిషే. నీకు వస్తే రక్తం వస్తుంది, నాకు వస్తే రక్తమే వస్తుంది. ప్రతి ఒక్కరు మనిషే. ఓవరాల్గా సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్. తెలుగులో మంచి సినిమా.